రెడ్డి సంఘం సోదరులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ నెల 3వ తారీఖు ఎలక్షన్ జరుగుతున్న విషయం అందరికీ రెడ్డి సోదరులందరికీ తెలిసిన విషయమే. సభ్యులకు మేము మా కమిటీలో మొత్తం 13 మంది సభ్యులము. ఇందులో మేము 11 మంది ఏకగ్రీవంగా కావడం జరిగింది. మీ అందరం నా పక్కనే కూర్చున్నారు. కాబట్టి మేము తెలియజేసేది ఏమంటే కనుక రెడ్డి సోదరులందరికీ కూడా మా కమిటీలో మేమందరము కొత్తగా వచ్చిన వాళ్ళము 8 మంది దాకా ఉన్నాం మేము. కాబట్టి పాత కమిటీలో నాగదర్శిరెడ్డి సారు, మన రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మిగతా సభ్యులందరితో మేము చర్చించుకొని మాట్లాడుకొని మా కమిటీ గెలిపిస్తే కనుక అందరికి కూడా మేము నాగదర్శిరెడ్డి సార్ గుర్తొచ్చేసి పలక గుర్తు, ఎల్వి రమణాడు గుర్తు వచ్చేసి ట్రెజరర్ గుర్తు వచ్చేసి బ్యాటు గుర్తు, మీరందరూ గెలిపిస్తే కనుక మేము ఖచ్చితంగా 6 నెలలలో దీన్ని మేము కొత్తగా మెంబర్లందరం వచ్చి ఉత్సాహంగా దీన్ని డెవలప్ చేసేదానికి మా సాయి శక్తుల కృషి చేసి ఊహించినంత విధంగా దీన్ని ఏసీ కానీ రూములు కానీ పెయింట్ కానీ అన్నీ కూడా 6 నెలల్లో రీమోడల్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. కాబట్టి దయ ఉంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అందరూ మా నాగదర్శిరెడ్డి సార్ను పలక గుర్తు ఓటు వేయాలి, అలాగే ఎల్వి రమణాడి గారికి బ్యాటు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాము. సేవా సంఘం సోదరులు సభ్యులు అందరికీ నమస్సుమాంజలుడు. మరియు మా సోదరులు మిత్రులు చెప్పినట్టు ఇంతవరకు మా అందరినీ 11 మందిని ఏకగ్రీవంగా చేసినందుకు అందరికీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ రెడ్ల సేవా సంఘం 3వ తేదీ ఎన్నికలు జరిగే విషయం అందరికీ తెలిసిందే. 3వ తేదీ ఎన్నికల్లో ఈ 11 మంది పోను ప్రెసిడెంట్గా 20 ఏళ్ల నుంచి ఫౌండేషన్ వేసి ఆ కార్యక్రమాల్లో వేసిన ఫౌండర్స్లో ఒకరిగా ఉన్న డాక్టర్ నాగదర్శిరెడ్డి గారు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారు. అట్లే ట్రెజరర్గా మన 5-6 ఏళ్ల నుంచి ఆయన కూడా ఇక్కడ సంఘంలో ఉండే రమణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఒకరిది బ్యాటు గుర్తు, ఈయనది పలక గుర్తు సార్ది, ఆయనది బ్యాటు గుర్తు. ఈ 2 గుర్తులకు కూడా ఓట్లు వేయించాలా. ఇప్పుడే మన ట్రెజరర్ గారు చెప్పినారు, మన ట్రెజరర్ గారు మారుతి సుధాకర్ రెడ్డి గారు మిత్రుడు చెప్పినాడు, ఒకవేళ వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళను కూడా మేము కలుపుకొని పోయి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము అని చెప్పేసి. ఖచ్చితంగా అది ఇప్పుడు వాళ్ళు ఎవరు గెలిచినా ఇక్కడ అందరం మనం వచ్చింది సేవ చేసేదానికి అయినప్పుడు సేవా కార్యక్రమాలు అందరం కలిసే చేస్తాం, దాని గురించి ఏం లేదు. కాబట్టి మనం చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు దాని గురించి మాట్లాడాలి తప్పితే ఏంటంటో అనవసరమైన విమర్శన వర్కులు అవన్నీ యూట్యూబ్లో చెప్పడం అనేది తగదు. మనం ఎవరు కావాలనుకుంటే మన అభివృద్ధి గురించి చెప్దాం. రేపు అయిన తర్వాత అందరం ఏకకట్టుగా కలిసి రెడ్డి సోదరులకు అందరికీ ఏ విధమైన మేలు చేయాలా అనే ఒక ఎజెండాతోనే మనం ముందుకు కొనసాగుదాం. దానికి ముందు పోయేటప్పుడు లేని అనవసరమైన అంటించడం అనేది తగదు. అది ఎవరైనా చెప్తాను నేను, ఎవరికైనా అది వర్తిస్తుంది. మేము ఎప్పుడు అట్లా చెప్పం కూడా, అట్లా చెప్పడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కూడా కాదు. ఇంకపోతే రేపు మా సోదరుడు చెప్పినట్టు ఆయన చెప్పినట్టు 6 నెలలు అనేటి ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని భాగాలు, ఇంకా కొన్ని అనుబంధ సంస్థలు కానీ ఏవైనా కానీ అన్నీ చేయడం కూడా ఖచ్చితంగా ఈ మంచి టీము అందరికి కూడా అభివృద్ధి చేయాలా, సేవ చేయాలనే ఒక మంచి దృక్పథంతో ఉండే సేవా తత్పరత వచ్చిన వాళ్ళందరూ. కాబట్టి అందరూ కూడా బాగా కొత్త కార్యక్రమాలను కొన్ని వినూత్నంగా ఈ రెడ్ల సేవా సంఘాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తారు. ఇది అందరికి కూడా మేము హామీ ఇస్తున్నాం. కాకపోతే వీళ్ళిద్దరికే ఓట్లేయడం వల్ల ఫౌండర్స్ నుంచి ఉన్న మన డాక్టర్ నాగదర్శిరెడ్డి గారు, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, రాజా రామ్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆఖరికి డాక్టర్ నాగదర్శిరెడ్డి గారిని మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు ప్రెసిడెంట్గా. అట్లే ఇదిగా మన ట్రెజరర్గా రమణారెడ్డినే సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వీళ్ళిద్దరు కూడా వస్తే ఇంకా ప్యానల్ కొంత వేగంగా పోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికే ఓట్లు వేయాలని కోరుతాను. సోదరులందరికీ నమస్కారములు. రేపు జరిగే 3/3/2026 తేదీ జరిగే ఎన్నికల్లో 13 మంది పోస్టులకు గాను
సుమారు 11 మంది యునానిమస్గా గెలిచారు. వారిలో నేను కూడా ప్రధాన కార్యదర్శిగా మార్తల సుధాకర్ రెడ్డి, నేను అడ్వకేట్ను, నన్ను కూడా ఏకగ్రీవంగా అయినందుకు, అట్నే మిగిలిన 9 మందిని కూడా అందరినీ ఏకగ్రీవంగా గెలిపించినందుకు సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఉండే పోస్టులు ప్రెసిడెంట్ గారు, అట్నే ట్రెజరర్ గారు. ప్రెసిడెంట్ గారు డాక్టర్ నాగదర్శి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అట్నే ట్రెజరర్గా ఎల్వి రమణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. నాగదర్శి రెడ్డి గారు, ఎల్వి రమణారెడ్డి గారు ఇంతకుముందు ఈ సంఘంలో పనిచేశారు. నాగదర్శి రెడ్డి గారు ఈ సంఘం పుట్టినప్పటి నుంచి ఇది మొత్తం ఫస్ట్ ఇది ఓపెనింగ్ కానించి దీన్ని చందాలు రాబట్టడంలో కానీ, కన్స్ట్రక్షన్ చేయడంలో కానీ నిన్నటి వరకు ఆయన కష్టపడి ఎంతో దాన్ని డెవలప్ చేశాడు. కానీ వాళ్ళు చెప్పినట్టు విధంగా ఆయన వరకు ఎటువంటి తారతమ్యం లేకుండా పద్ధతి ప్రకారము నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేశాడు. కాబట్టి ఆయన మళ్ళా ఇప్పుడు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాడు. ఆయనతో పాటు మేము కూడా మిగిలిన సభ్యులు కూడా పోటీ చేస్తున్నాము. మేము ఆల్రెడీ ఇప్పటికి 11 మంది యునానిమస్గా మేము అన్ని విన్నాం. 11 మంది కూడా నాగదర్శి రెడ్డి గారు, మేము అంతా కలిసే ఒక ప్యానల్గా మేము ముందే డిసైడ్ అయ్యాము. కానీ మేము కూడా ఇప్పుడు రేపు జరిగే ఎలక్షన్లో ఎవరు గెలిచినా కూడా వాళ్ళను మేము 9 మంది, ఇప్పుడు 11 మంది మేము కలిసి, మేము కలిసి ఈ రెడ్డి సంఘము డెవలప్మెంట్కు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అన్ని కృషి చేయాలని, రెడ్డి సంఘ సభ్యుల కోసము, రెడ్డి సంఘము సంబంధంగా ఎటువంటి డెవలప్ చేయాలన్నా కూడా మేమంతా కలిసి కృషి చేసి దాంట్లో సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించి సభ్యులకు మేలయ్యేది, సంఘానికి మేలయ్యేది, సంఘానికి మంచి పేరు వచ్చే విధంగా ఏ విధంగా అయితే ఆ విధంగా మేమంతా కలిసికట్టుగా కృషి చేస్తామని నేను ఈ విధంగా హామీ చేస్తూ, రేపు జరిగే ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థి, మా ప్యానల్ అభ్యర్థి మేమంతా కలిసి మేము అతన్ని ప్రెసిడెంట్గా ఉండాలని మేము డిసైడ్ చేసి ఆ వద్దు నిలబెట్టాము. ఆయన పలక గుర్తుకు ఓటేయమని. అట్నే మా అభ్యర్థి ట్రెజరర్గా ఎల్వి రమణారెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు. ఆయనకు కూడా బ్యాటు గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని, మీరు గెలిపిస్తే మీ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయమని, ఖచ్చితంగా ఇంతకుముందు రెడ్డి సంఘంలో ఏమి జరిగినాయో దాన్ని పూర్తి మేము రెక్టిఫై చేయకుండా, ప్రక్షాళన చేయకోకుండా, సాధ్యమైనంత వరకు కొందరు ఎవరైనా చనిపోయి వాళ్ళ వారసులు మెంబర్షిప్ చేయకోకుండా కూడా కొందరు డబ్బు కట్టి మెంబర్లు చేరలేదంటున్నారు. వాళ్ళవి కూడా మేము ఖచ్చితంగా మా కమిటీ నిర్ధారణ చేస్తాము. ప్రతి నెల మేము మా కమిటీ మీటింగ్ పెడతాము, అకౌంట్స్ చూపిస్తాము. ప్రతి నెల జరిగిన అకౌంట్స్ను ఖచ్చితంగా ప్రతి నెల సభ్యులందరికీ చేరవేస్తాం. ఏం జరిగింది, ఈ నెలలో మేము ఖర్చు ఎంత పెట్టాము, ఆదాయం ఎంత వచ్చింది, అవన్నీ కూడా మేము ప్రతి మెంబర్లకు తెలియజేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తూ, రేపు జరిగే ఎన్నికల్లో వీళ్ళిద్దరిని మంచి మెజార్టీతో గెలిపించవాలని కోరుతుండు. థ్యాంక్ యూ అందరికీ.